నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు బ్రెజిల్లో కొనసాగుతున్న ప్రధాని మోదీ పర్యటన సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ముఖ్యమంత్రి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన చంద్రబాబు నాయుడు అద్దంకి బస్టాండ్ నుంచి తిరుపతి శ్రీశైలం హైదరాబాద్లకు నూతన బస్ సర్వీసులు ప్రారంభం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పళ్ల మొక్కల పెంపకం ప్రారంభం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా శాకాంబరి ఉత్సవాలు నెల్లూరులో భక్తి శ్రద్ధలతో రొట్టెల పండుగ వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు బ్రెజిల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రెజిలియాలోని అల్వోరాడా ప్యాలెస్లో 114 అశ్వాలతో భారత ప్రధాని మోదీ ప్రత్యేక స్వాగతాన్ని అందుకున్నారు. ప్రధాని మోదీ వెంట బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి తొలుత శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం రైతులతో కలిసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు. అది వ్యవసాయ ఆధార రాష్ట్రం. సాగు బాగుండాలంటే నీళ్లుండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను అన్ని రిజర్వాయర్లు ఒక దేవాలయంగా భావిస్తున్నా. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళని చల్లగా చూడమని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ, భోజన వసతి, వాటి నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు విధానాన్ని FRAS, RTGS తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షణ
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఈరోజు తునిలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అర్హత ఆధారంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి బెదిరింపులు లేకోకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతా ఉన్నాయి. కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా 80-90% ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈరోజు అద్దంకి బస్టాండ్లో బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి తిరుపతి, శ్రీశైలం, హైదరాబాద్ల నూతన బస్సుల సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 1470 నూతన బస్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మనం రోడ్లపై తీసుకుని రావడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే 16-17 బస్సులు కొత్త బస్సులు తేవడం అంటే ఇది గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. మన ముఖ్యమంత్రి ఇక్కడ 4,000, 6,000 అలాగే 15,000 రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సుమారు 64 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు ఒక సంక్షేమ కార్యక్రమానికి 2-3 రోజుల్లో అకౌంట్లలో పడింది. ఒక రోజు రానే వచ్చేసింది. ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఉచిత ప్రయాణ మహిళా మూర్తులందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సభాముఖంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో సమీక్షించడానికి జిల్లా స్థాయి దిశ సమావేశాలు కీలకమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు దిశ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి లబ్ధిదారుల వరకు చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. నిర్దేశకత్వంతో ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ నిర్వహించుకోవటం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క ఫలితాలు నిజంగా లబ్ధిదారులకి చేకూరుతున్నాయా లేదా మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాటి ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఒకవేళ పాలసీ యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుంది, లేదా పాలసీ మార్పులు ఏ విధంగా ఉండాలి అనే సజెషన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఇవ్వడానికి మనకి ఇదొక చక్కటి సదవకాశం. ఈ నామ్ కింద ఏవైతే మనం డిజిటల్ గా మన మార్కెట్ యార్డ్లని అనుసంధించాలి. ఎందుకంటే ఒక రైతుకి మెరుగైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ నామ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మార్కెట్ యార్డ్లన్నింటినీ కూడా రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కరటికొండ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల పొలంలో ఎంపీ పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేలా చిన్నకారు రైతులకు ప్రభుత్వం పండ్ల మొక్కలను అందిస్తున్నట్లు తెలిపారు. మొదలుపెట్టినటువంటి హార్టికల్చర్లో రైతులకు భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం జరిగింది. దాదాపు 1,00,000 మంది ఈరోజు కూలీలు పాల్గొని 25,000 ఎకరాల్లో ఈ పంటల్ని మనము మొదలుపెట్టేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు లేని విధంగా ఈరోజు రైతన్నలకి ఉపయోగపడాలి. ఎకరాకి 90,000 నుంచి 1,10,000 రూపాయలు వివిధ జామ కావచ్చు, లేకపోతే సపోటా కావచ్చు, అదేవిధంగా మామిడి కావచ్చు, డ్రాగన్ ఫ్రూట్ కానీ వీటన్నిటికి కూడా ఇక్కడ డెవలప్ చేసే కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మన గుత్తి మండలంలో ఉన్నటువంటి 250 ఎకరాల్లో టార్గెట్ ఇస్తే దాదాపు 150 ఎకరాలు ఈరోజు మొదలుపెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మిగతా 100 ఎకరాలు కూడా మేము పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఒకటే గమనించాలి, మనం 2 రాష్ట్రాల్లో అంటే దేశంలో. వార్తల్లో చిన్న విరామం. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్.
నాకు ఒక వెజ్ శాండ్విచ్, ఒక ఆరెంజ్ జ్యూస్, ఇంకా కొన్ని ఈ రోజు ఫ్లైట్ లో తిండి లేదు సార్. ఎందుకు? రైతు సెలవులో ఉన్నాడు సార్. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదన్నా, మేము రైతులం, మాకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమో. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమో. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో జూలై 10వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చేతన్, శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి, ఎస్పీ రత్న, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. కొత్త చెరువులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసే సమావేశ ప్రాంగణాన్ని సందర్శించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో భాగస్వాములై విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సహకరించాలన్నారు. సమాజంలో ఆర్థికంగా బలోపేతమైన వారే ఇప్పటి వరకు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన P4 కార్యక్రమంతో కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ P4 కార్యక్రమం అమలును కలెక్టర్ పి అరుణ్ బాబు ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా సమాజ ఆర్థిక పరిస్థితులలో మార్పు తేవటమే ఉద్దేశమని తెలిపారు. వెళ్ళి రోజు డబ్బులు వస్తాయి, లేకపోతే రాదు. లేదా ప్రైవేట్ కంపెనీలో చిన్న జీతాన్ని వేసేదానికి మన స్కిల్ని బట్టి ఒక స్థిరమైన ఉద్యోగం మనం ప్రొవైడ్ చేయగలిగినట్లయితే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబెట్టుకొని బాగుపడుతుంది. అలాగే ఒక స్కూల్ పిల్లలు ఉంటారు, లేదా చిన్న పిల్లలు ఉంటారు, 10th క్లాస్ పిల్లలు ఉంటారు, బాగా చదువుకొని ఉంటారు, బట్ వాళ్ళకి హైయర్ క్లాసెస్ అవ్వడానికి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అనుభవించరు. అలాగే డ్రాప్ అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది చదివించలేక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అందరికీ పని కల్పించి గౌరవ వేతనాన్ని అందిస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలకోడేరు మండలం కుమ్మతవల్లి గ్రామ పంచాయతీలో కొబ్బరి మొక్కను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధికి పొలాల్లో పండ్ల తోటల పెంపకం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసెట్స్ క్రియేట్ చేయడంలో భాగంగా చిన్న సన్నకారు రైతులకి హార్టికల్చర్ ఇవ్వడానికి వీలుంది. అందులో భాగంగా మన జిల్లాలో 1500 ఎకరాలు హార్టికల్చర్ ఇవ్వడానికి మనం ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్లాంటేషన్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు స్టార్ట్ అయింది. కుమ్మదవల్లి విలేజ్ లో అటెండ్ అవ్వడం జరిగింది. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది వాళ్ళు దాని మీద ఆదాయం పొందొచ్చు. ఒక సస్టైనబుల్ అసెట్ MGNRGS లో ఉపాధి హామీతో పాటు కల్పించడం చాలా సంతోషకరమైన. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రధాన తపాలా కార్యాలయంలో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0లో పైలట్ ప్రాజెక్ట్ని ఇన్ఛార్జ్ పోస్టల్ సూపరింటెండెంట్ ఏ సురేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందన్నారు. APT 2.0 అంటే అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ సెలెక్ట్ చేసిన సర్కిల్స్ లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన మచిలీపట్నాన్ని కూడా సెలెక్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్ లో. దీంట్లో మెయిన్ పబ్లిక్ ఏంటంటే బెనిఫిట్, మీకు ఇప్పుడు దాకా మన ఆర్ఎల్స్, స్పీడ్ పోస్ట్ ఏదైనా బుక్ చేయాలంటే మన పోస్ట్ ఆఫీస్ కి వచ్చి కౌంటర్ లో ఆర్టికల్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు ఈ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీలో మీరు పోస్ట్ ఆఫీస్ ని సందర్శించే అవసరం మీకు లేదు. మీ ఇంటి దగ్గర కూర్చొని జస్ట్ ఒక క్లిక్ తోటి మీరు ఆన్లైన్ లోనే మీరు ఆర్టికల్ బుక్ చేసుకొని మీ పికప్ సర్వీస్ అనేది మీరే సెలెక్ట్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ పోస్ట్ మ్యాన్ మీ దగ్గరికి వచ్చి ఆర్టికల్ తీసుకొచ్చి మీకు ఆఫీస్ లో బుక్ చేస్తారు. మీకు బుక్ చేయడం అంటే మీరు ఆల్రెడీ బుక్ చేసుకుంటారు, ఆల్రెడీ ఆర్టికల్ తీసుకొచ్చి ఇక్కడ డిస్పాచ్ చేస్తారు. కస్టమర్ వెంటనే ఏది ఎకనామికల్ అయితే చూసుకొని చూస్ చేసుకుంటారు. రైతు ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకంలో భాగంగా కొత్తపట్నం మండలంలో ఆయన పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో 750 ఎకరాల్లో పండ్ల తోటలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని నగరి శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ అన్నారు. తిరుపతి జిల్లాలోని తిరుమన్య గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తున్నా మేము ఈరోజు రైతన్నలు ఆదుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకి ఆదుకునే పరిస్థితి ఉంది. మేము కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం. ఏ విధంగా రైతులను ఆదుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తే ఏ విధంగా వాళ్ళ ఆ ప్రమాదం నుంచి బయటపడాలో మేము కూడా ఒకసారి ప్లాన్ చేస్తున్నాం. వేరే ఎక్స్పర్ట్స్తో కానీ మాట్లాడితే ఈ మామిడి పల్పు కాకుండా అటవీ సంపద పరిరక్షణకు వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏనుగుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ అధికారి పట్టాభి తెలిపారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ ఏనుగులు సంచరిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ మేజర్ గా ఏనుగుల సంచారం ఏరియా సుమారు 18 ఏనుగులు కల్లూరు వీటిలో రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఉన్నాయి. మేము అవి ఏనుగుల చేత ఏదైనా పంట నష్టం జరిగినా కూడా వెంటనే దాన్ని అంచనా వేసి వాళ్ళకి నష్ట పరిహారానికి ఇచ్చేదానికి మేము ఏర్పాట్లు చేస్తాం. అక్కడక్కడ ఎన్క్రోచ్మెంట్స్ గమనిస్తున్నాం. అంటే అటవీ భూములు ఆక్రమణ లేదు, అది కూడా మేము ఆ కోర్టు కేసులు కింద ఉన్నాయి కాబట్టి కూడా అటెండ్ అయ్యి వాటిని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహించే శాకంబరి ఉత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూల విరాట్ అమ్మవారిని పండ్లు, ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఇంద్రకీలాద్రి హరితవర్ణ శోభను సంతరించుకుంది. ఉత్సవాల్లో మొదటి రోజైన ఈ రోజు ఆలయ అలంకరణ, కదంబ ప్రసాదం తయారీ కోసం దాదాపు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూరగాయలు సేకరించారు. ఆషాఢ సార సమర్పణ బృందాలో శాకంబరి దేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ 3వ రోజు కొనసాగుతుంది. రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అస్సాంలోని తూర్పు ప్రాంతంలో నివసించే మారన్ ప్రజలు ప్రత్యేకమైన భాష, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందారు. మారన్ ప్రజల కళలు, సంస్కృతిని కాపాడుతున్న ఓ వ్యక్తి గతాన్ని భవిష్యత్ తరాలకు సజీవంగా అందించే ప్రయత్నం చేస్తున్నాడు 70 ఏళ్ల వృద్ధుడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అస్సాంలోని మారన్ ప్రజల కళలు, సంస్కృతిని కాపాడుతున్న రత్నేశ్వర్ మారన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. టిన్సుకియా జిల్లా కాకపత్తర్, బార్మెచాయ్, సిమ్లు గారి గ్రామంకి చెందిన ఆయన మారన్ ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే పనిముట్లు, ఫిషింగ్ గేర్, గృహోపకరణాలు, బిహు గేర్, బార్బియాలో ఉపయోగించే మారన్ గేర్, ఏనుగు గేర్, నేత పనిముట్లు, వ్యవసాయంలో ఉపయోగించే వివిధ వస్తువులు సహా మొత్తం 132 రకాల పనిముట్లను భద్రపరిచారు. పురాతన కాలం నుంచి మారన్ ప్రజలు ఉపయోగించే వస్తువులను రత్నేశ్వర్ మారన్ భద్రపరిచారు. రత్నేశ్వర్ మారన్ భద్రపరిచిన వస్తువులలో 110 సంవత్సరాల పురాతన వెదురు, మారన్లు, జపా అని పిలిచే చెరకు బట్టల పెట్టె ఉంది. మారన్ ప్రజలు ఏనుగులకు నేర్పించడానికి, ఏనుగులను పెంచడానికి ఉపయోగించే వస్తువులను కూడా ఆయన భద్రపరిచారు. రత్నేశ్వర్ మారన్ ఈ వస్తువులను ఇంట్లో నిల్వ చేయడమే కాక ఆయన నేతృత్వంలో భోపాల్, ఢిల్లీ, కాజీరంగా ఆర్చిడ్ పార్కులు సంరక్షించబడుతున్నాయి. বিয়া সঁজুলি, ঘৰ সঁজুলি, কিছুমান আমাৰ তাঁতৰ সঁজুলি, বিহু সঁজুলি, এইবিলাক
মই সংৰক্ষণ কৰি ৰাখিছোঁ, আজিও ৰাখিছোঁ, আপোনালোকে আজিও দেখি পাব। అస్సాం సాహిత్య సభ బర్దుంచా సమావేశంలో ప్రదర్శన ఇవ్వడానికి కూడా ఆయనను ఆహ్వానించారు. మారన్ కమ్యూనిటీకి చెందిన 70 ఏళ్ల రత్నేశ్వర్ మారన్ దాదాపు అన్ని కార్యక్రమాల్లోనూ ప్రదర్శన ఇస్తున్నాడు. మారన్ సమాజంలో నిధుల కొరత కారణంగా వాటిని సంరక్షించలేకపోయినా అనేక కళాఖండాలు ఉన్నాయి. ఇటీవల మారన్ అటానమస్ కౌన్సిల్ తన సొంత నివాసంలో ఒక మ్యూజియంను నిర్మించి ఆ వస్తువులను సంరక్షించింది. వార్తల్లో చిన్న విరామం. మగపల్లి వారు వచ్చేసారు. ఖాళీ భోజనం ఎక్కడ? భోజనాలైతే లేవండి మేడం. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ కోటదుర్గమ్మ ఈరోజు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కోటదుర్గమ్మ వారు శాకాంబరి దేవి ఉత్సవాలు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణ దేవతామూర్తులు, ఉత్సవమూర్తులను అలంకరించారు. కోటదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి మొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 2వ రోజున అమ్మవారికి అలంకరించిన ఈ కాయగూరలను వండి అమ్మవారి కదంబ ప్రసాదంను భక్తులకు అందజేస్తారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ రాష్ట్ర మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. పాట్నాలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రతి విభాగంలో అన్ని పోస్టులకు బీహార్లో శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు ఈ ప్రత్యేక రిజర్వేషన్ వర్తిస్తుంది. అలాగే బీహార్ యువతకు ఉపాధి, శిక్షణ అవకాశాలు కల్పించేందుకు కమిషన్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రధాన సాగుతో అంతర పంటల్లోనూ అద్భుతాలు సృష్టించే రైతులు, అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న రైతులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాకు చెందిన రవిభాయ్ ఒకరు. ఇతర పంటలతో పాటు పామాయిల్ తోటలను అంతర పంటలుగా పండిస్తూ అధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అంతర పంటలుగా పామాయిల్ను సాగు చేసి అధిక ఉత్పత్తులు సాధిస్తూ రాబడిని పెంచుకుంటున్నారు. మరోవైపు రైతు రవిభాయ్ పండిస్తున్న ఆయిల్ పామ్ ఆనంద్ జిల్లా రైతులకు మార్గదర్శకంగా మారింది. అంతర పంటల విషయంలో రైతులకు ఆయిల్ పామ్ సాగు కొత్త మార్గాన్ని చేరువచేసింది. జీవితాంతం ఆదాయాన్ని అందించే ఈ పంటను గుజరాత్ రాష్ట్ర ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తుంది. గోవాలోని మార్సెల్ గ్రామంలో జరుపుకునే సాంప్రదాయ మట్టి పండుగ చికల్కలో ఇది ప్రతి సంవత్సరం జూలైలో ఈ పండుగ జరుగుతుంది. శ్రీకృష్ణుడి బాల్యాన్ని స్మరించుకుంటూ ప్రజలు మట్టిలో దొర్లుతో ఆడుకుంటూ ఒకరిపై ఒకరు మట్టి చల్లుకుంటూ ఆనందించారు. గ్రామస్తులు భూమితో తమ అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ ఈ పండుగలో పాల్గొంటారు. పండుగ సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగంగా గోవా ప్రజలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. మార్సెల్లోని దేవకీ కృష్ణ మందిర ప్రాంగణంలో ఉత్సాహంగా నిర్వహించే ఈ పండుగను తాజాగా గోవా ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ బందీపోరా గురేజ్లో తులైల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లాస్ ప్రాంతంలో ఆకస్మిక వరదల కారణంగా పరిసరాల్లోని వాగు ఉప్పొంగడంతో నివాస ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించింది. పలు చోట్ల మట్టి పెళ్లలు జారిపడడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని, రోడ్డు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
రాజస్థాన్లోని బార్మర్లో మహిళలు మిల్లెట్ బిస్కెట్ల తయారీలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆదర్శ్ దుందా గ్రామానికి చెందిన మహిళలు శాశ్వతోపాధి కోసం జీజీబాయ్ స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసి మిల్లెట్ కుకీస్, బిస్కెట్లు తయారు చేస్తున్నారు. వీరి ఉత్పత్తులకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తుంది. లండన్ వరకు ఎగుమతవుతున్న ఈ మిల్లెట్ బిస్కెట్లు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్, జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వంటి ప్రధాన వేదికలపై ప్రశంసలు అందుకున్నాయి. బిస్కెట్లకు లభించిన ఆదరణతో శ్రమకు తగిన గుర్తింపు లభించిందని మహిళలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో గ్రామీణ మహిళలకు బేటీ బచావో బేటీ పడావో పథకం కింద ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆభరణాల తయారీ, వివిధ సాంప్రదాయ హస్తకళలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ మహిళా సాధికారతకు దోహదపడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల, మహిళల సమగ్ర అభివృద్ధికి బలోపేతం చేస్తుంది. చేతితో తయారు చేసిన వస్తువుల అమ్మకాలతో స్థిరమైన ఆదాయం, ఉపాధి అవకాశాలు ఏర్పాటవుతాయని శిక్షణ నిర్వాహకులు తెలిపారు. అమెరికా ప్రభుత్వం 14 దేశాలపై ఎగుమతి సుంకాలను 25 నుండి 40% వరకు పెంచుతూ ఆయా దేశాలకు లేఖలు పంపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో అమెరికాకు ఎగుమతులపై అధిక పన్నులు చెల్లించాల్సిన దేశాల జాబితాను ప్రకటించారు. జపాన్, సౌత్ కొరియాతో సహా 5 దేశాలకు 25% ఎగుమతి సుంకాన్ని విధించారు. అలాగే లావోస్, మయన్మార్ దేశాలకు 40% ఎగుమతి సుంకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. పెంచిన సుంకాలను ఆగస్టు 1 నుంచి అమలు చేస్తామన్నారు. అయితే దేశాలు ప్రతిపాదనలు చేస్తే ఈ గడువును పొడిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. And it was time that we just wanted fairness. This is not really equitable from our standpoint because it's doing that. We've already taken in over $100 billion worth of tariffs, and we haven't even started. Now we've made a deal with United Kingdom. భారీ వర్షాల కారణంగా నేపాల్, చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇరు దేశాల సరిహద్దులో ఉన్న పొటేకోషి నది ఉప్పొంగడంతో వరద తాకిడి మిటేరి వంతెన కొట్టుకుపోయింది. నదీ తీరం వెంబడి డ్రై పోర్ట్లో నిలిపిన వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. నేపాల్ ప్రాంతంలో అనేక మంది వరదల్లో చిక్కుకున్నారు. నేపాల్ ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అయితే నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు తెలిపారు. యుఏఈ నావల్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ హుమైద్ మహమ్మద్ అబ్దుల్లా అల్ రెమీతి ఈరోజు ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన నిన్నటి నుంచి భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో అసూలు బాసిన యుద్ధ వీరుల త్యాగాలను కొనియాడారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించిన ఆఫ్ఘనిస్తాన్ తీర్మానంపై భారత్ ఓటింగ్ చేయబోదని యుఎన్లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానంపై ఓటింగ్కు వివరణ ఇస్తూ ఆఫ్ఘనిస్తాన్లోని భద్రతా పరిస్థితిని భారత్ నిశ్చితంగా పరిశీలిస్తుందన్నారు. The international community must direct its coordinated efforts towards ensuring that entities and individuals designated by the UN Security Council, the Al-Qaeda and their affiliates, ISIL and their affiliates, including Lashkar-e-Taiba and Jaish-e-Mohammed, along with their regional sponsors who facilitate their operations, no longer exploit Afghan territory for terrorist activities. India's immediate priorities in Afghanistan include the provision of humanitarian assistance and the implementation of capacity building initiatives for the Afghan. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఉరుములతో కూడిన మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.